హాయ్ అందరికీ. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బిస్కెట్ తోటి కేక్ ఎలా చేసుకోవాలో చెప్తాను. హ్యాపీ బిస్కెట్ 20 రూపీస్వి 4 తీసుకున్నాను నేను. బాండ్స్ బిస్కెట్ అనేది అందులో క్రీమ్ ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి 2 తీసుకున్నాను 5 రూపీస్వి. అవన్నీ తీసేసుకొని వేసుకోండి. నేను 7 స్పూన్స్ వేసుకున్నాను. చేయితోటి ఇట్లా మెజర్మెంట్ చేసుకొని వేసుకుంటాను నేను. స్పూన్ ఉంటే స్పూన్ తోటి వేసుకోవచ్చు. అందులో కొద్దిగా పాలు, అవి అంటే మరిగించినవి అయినా చల్లటి పాలైనా సరే ఏం కాదు, బాగా స్మూత్గా చేసుకోవాలి. ఎంత స్మూత్గా ఉంటే అంత బాగా వస్తుంది. మరీ ఎక్కువ పాలు వేసుకోవద్దు, లూజ్ అయిపోతుంది, అది బాగా పొంగదు అప్పుడు. నేను బిస్కెట్స్ కొన్నే తీసుకున్నా కాబట్టి అవి బాగా బ్లెండ్ అవ్వలేదు. ఒకటి బిస్కెట్ అలాగే ఉండే, అందుకని చూస్తున్నా. అయినా అది నానిపోయి అది మెత్తగా అయిపోతుంది స్పూన్తో ఇట్లా అంటే. ఇందులో బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు, ఇనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు. ఈనో ప్యాకెట్ వేసిన తర్వాతకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లమ్స్ అనేది ఉండొద్దు, అది బాగా పొంగుతుంది. దీని ప్లేస్లో వేరే ఫ్లేవర్స్ అయినా పర్వాలేదు వేసుకోవచ్చు. అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 2 ఇలాచీలు వేసుకున్నా కూడా టేస్ట్ బాగా వస్తుంది. నాకు ఇలాచీ ఫ్లేవర్ అంత నచ్చదు, అందుకని వేసుకోలేదు. అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. నా దగ్గర ఒక్కటే ఉండేది, అందుకని ఒకటే వేసుకున్నా. ఇందులో కిస్మిస్, స్ట్రాబెర్రీ అవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు కట్ చేసుకొని పీసెస్. ఇక్కడ నెయ్యి బదులు బటర్ పేపర్ అయినా యూజ్ చేయవచ్చు. లేకపోతే ఆ నెయ్యి అనేది అప్లై చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం మైదాపిండి అనేది లేకపోతే కార్న్ఫ్లోర్ అనేది బాగా జల్లడించుకుంటే అంటుకోకుండా వస్తుంది. ఇనో వేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలి, లేకపోతే అక్కడక్కడ ఉంటుంది. అది వేసినప్పుడు బాగా కలుపుతామంటే పొంగుతుంది, అప్పుడే అది బేక్ అయ్యి మంచిగా వస్తుంది ఫ్లఫీగా. అందులో వేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేయండి కిందికి, లోపల లంచ్ లాగా ఏం లేకుండా. ఇందులో డైరీ మిల్క్ ఉంటే డైరీ మిల్క్ కూడా బాయిలింగ్ మెథడ్లో సిరప్ చేసుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నా దగ్గర సిరప్ ఉంది, అందుకని వేసుకోవట్లేదు నేను. ఇవి కప్స్ కేక్ కూడా అలా చేయవచ్చు, పిల్లలు బాగా తింటారు. ఇంకా కొంచెం మంచిగా అవుతుంది ఇట్లా కేక్ బదులు, కానీ నా దగ్గర అవి మౌల్డ్స్ లేకుండా అందుకని చేయలేదు. పెంక పెట్టుకొని దానిపైన కొద్దిగా ఉప్పు వేసుకోండి. సిమ్లో పెట్టాలి, సిమ్లో పెట్టేసి ఇదంతా చేయాలి. నేను 20 మినిట్స్ పెట్టుకున్నా. స్లో ఫ్లేమ్లోనే పెట్టాలి, లేకపోతే కింద మాడిపోతుంది. మా అబ్బాయి చూడండి, నేను కేక్ చేస్తుంటే అడుగుతూ ఉన్నాడు ఇయ్యి అని, అందుకే ఎత్తుకొని ఫోన్ చూపిస్తే హాయ్ అని చెప్తున్నాడు. 20 మినిట్స్ పెట్టినా నేను, సిమ్లోనే పెట్టినా నేను. ఒకసారి అది అయ్యిందో లేదో చూడండి, ఇట్లా చాకు అనేది ఏదైనా తీసుకొని దానిపైన పెడితే అంటకుండా వస్తే బేక్ అయినట్టే. లాస్ట్కి ఇంకోసారి సిరప్ వేసేస్తున్నా. దీన్ని అప్పుడప్పుడు తింటే అస్సలు బాగుండదు, కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. మా పిల్లలు ఒక్క రోజులోనే అయిపోగొట్టారు ఇది. ఒక ½ అన్ అవర్ పెడితే కొద్దిగా చల్లగా అవుతుంది. నేను ఎక్కువ ఫ్లేమ్లో పెట్టలేను, ఫ్రిడ్జ్ కొద్దిగా లైట్ దానిపైన పెట్టినా, అందుకని ఎక్కువ కూల్ అవ్వలేదు. ½ అన్ అవర్ పెడితే అది సరిపోతుంది.
ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎట్లా వచ్చిందో. కొత్త ఛానల్ పెట్టినా ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.